వచ్చేసరికి ఆ 11వ అధ్యాయానికి వస్తే మొత్తం భూమి మీద ప్రజలు విస్తరించారు. భాష ఒక్కటి, పలుకు ఒక్కటి, ఒకటే భాష ఒకటే పలుకు, ఉన్న జనాభా మొత్తం ఒక దగ్గరే ఉన్నారు. ఇక వాళ్ళందరూ మళ్ళా రెండో రౌండ్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ రౌండ్ నోవా జలప్రళయానికి ముందు చెడిపోయారు. చెడిపోయిన వాళ్ళ మొత్తాన్ని జలప్రళయం రప్పించి గాజేశాడు. ఇప్పుడు మళ్ళా ఆ నోవా కొడుకుల్లో నుంచి పిల్లలు వచ్చి వాళ్ళందరూ విస్తరించి మళ్ళా చెడిపోవటం మొదలుపెట్టారు. మళ్ళా దేవుడిని పక్కన పెట్టేసి తామొక దేవుడైనట్టుగా విర్రవేగటం మొదలుపెట్టి ఒక పెద్ద గోపురాన్ని నిర్మించుకోవటం మొదలుపెట్టారు. ఎందుకు నిర్మించుకోవడం మొదలుపెట్టారంటే కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిలో మొట్టమొదటి కారణం ఏంటంటే ఆకాశమునంటూ శిఖరాన్ని గడదాం, ఆకాశానికి ఎక్కిపోదాం. రెండవది ఏంటంటే పేరు సంపాదించుకుందాం. మూడవది ఏంటంటే గతంలో జలప్రళయం వచ్చినప్పుడు తక్కువ ఎత్తులో ఉన్నదని అందరూ పోయారు, ఇక మనం పోవద్దు అంటే బాగా ఎత్తైన గోపురం కడదాం ఆకాశానికి. అంటే దేవుడి నీ నీళ్లు పంపించినా సరే మునిగిపోవాలంత ఎత్తు ఉండాలి అన్నట్టుగా కట్టుకున్నారు. అది మొదలుపెట్టి కాస్త కట్టారు. దేవుడు చూశాడు, వీళ్ళకి మళ్ళీ మీడియాలో నడమంతరం స్టార్ట్ అయిందిరే, ఇక మళ్ళీ ఇప్పుడు సొంత ఆలోచనలకు వచ్చేసారు, ఇక వీళ్ళని ఆపలేము, ఇక మళ్ళా జలప్రళయం రప్పించి వీళ్ళ నాశనం చేయనని గతంలో నేను ప్రామిస్ చేశాను. కాబట్టి ఇక వీళ్ళు చేసే పని చేయకుండా అడ్డగించాలంటే ఇక వీళ్ళ భాష తారుమారు చేయడం తప్ప రెండో ఆప్షన్ లేదని దిగొచ్చి ఆదికాండం 11వ అధ్యాయంలో వాళ్ళ గోపురాలు కడతా ఉన్నారు. ఒక నైట్ తెల్లారేసరికి అందరూ బ్రెయిన్లో భాషలు మార్చిపెట్టాడు. భాషలు మారిపోయినాయి. సింపుల్. తర్వాత లేచారు, మళ్ళీ అందరూ కలిసి గోపురం పనికి మొదలు పెడుతున్నారు. ఒకడేం బకెట్ దేరా అంటాడు, బకెట్ దేరా అంటే వాడేమో ఇటురాయి తీసుకొచ్చి ఇస్తున్నాడు. ఇప్పుడు బకెట్ దమ్మటి ఇటురాయి వేస్తే పిచ్చెక్కిందా నీకు అని వాడు మాట్లాడుతుంటే వాడు అంటున్నాడు ఏంటో నన్ను తిడుతున్నావు అంటాడు. వాడి భాష ఇడికి పోతుంది. ఎందుకంటే చరిత్ర చదివా. ఇప్పుడు ప్రాచీన విశ్వాసాలతో పాటు అసలు చరిత్ర ఏం ఫాలో అయ్యింది, చరిత్రలో ఏం నమ్మారు అనే విషయాలు కూడా స్టడీ చేస్తే నాకు దొరికినటువంటి మ్యాటర్ ఇది. ఇప్పుడు అసలు పాయింట్కి వస్తున్నాయి, ఇక జాగ్రత్తగా వినండి. అంటే సృష్టికర్త అయిన దేవుణ్ణి పాపి అయిన మానవుడు చేరాలంటే అది అంత తేలికైన విషయం కాదు. తనకు ప్రతిగా ఒక పశువుని వధించి దాని రక్తముతో పరమాత్మను సమీపించాలి అనే సిస్టమ్ మనుషులు పెట్టలా. ఇది దేవుడే ఆమోదించి అనుమతించినటువంటి చట్టం. తెలుసా మీకు ఈ సంగతి? ఇది దేవుడే ఆమోదించి అనుమతించిన చట్టం. మీరు ఒక విషయం చెప్పండి. అడవిలో ఇప్పుడు మనం చక్కగా బట్టలు కట్టుకొని బ్రతుకుతున్నాం, సిగ్గు అది తెలుసు మనకి. అడవిలో బట్టలు కట్టుకోవటం కూడా తెలియనటువంటి వ్యక్తులు ఉన్నారంటే మీరు నమ్ముతారా? ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాల్లో, అవునా, అండమాన్ నికోబార్ దీవుల్లో ఒక తెగ ప్రజలు ఉన్నారు. ఈ మధ్యకాలంలో బ్రదర్ జాన్ అనే ఒక అతను వెళ్ళి అక్కడ హతసాక్షి అయ్యాడు. సెంటినరీ జాతి. ఇప్పటికి కూడా వాళ్ళ ఒంటి మీద బట్టలు ఉండవు. అలాంటి ప్రజలు ప్రపంచవ్యాప్తంగా అడవుల్లో చాలామంది ఉన్నారు. వాళ్ళకి వస్త్రాలు కట్టుకోవటం కూడా తెలియదు. అలాంటి ప్రజలు చాలామంది అడవుల్లో జీవిస్తున్నారు. అయితే వింతైన విషయం ఏంటంటే వాళ్ళకి వస్త్రాలు కట్టుకునే విషయం కూడా గ్రహింపు లేదు, కానీ దేవుణ్ణి సమీపించాలంటే బలి ఇవ్వాలి అనే సంగతి వాళ్ళకి తెలుసు. రక్తం చిందించి మాత్రమే దేవుని దగ్గరికి వెళ్ళగలం. వాళ్ళు కూడా అంటారు చూడండి, కొండ దేవులకు బలి ఇవ్వాలిరా అని. ఎలా తెలిసింది వాళ్ళకి? కొంచెం లాజికల్గా మనం ఆలోచిస్తే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. వస్త్రాల విషయంలో కూడా వాళ్ళంత పట్టింపు కలిగి లేరు, కానీ దేవుణ్ణి చేరాలంటే మాత్రం రక్తం చిందించాలనే పాయింట్, బలి అర్పణ అనేది వాళ్ళకి ఎలా తెలిసిందంటే అడవుల్లో ఉన్నోళ్ళైనా, కొండల్లో ఉన్నోళ్ళైనా, కోణంలో ఉన్నోళ్ళైనా, ఊళ్ళో, టౌన్లో, సిటీలలో ఉన్నోళ్ళైనా, మనిషి అనే ప్రతి ఒక్కడు ఆదాము నుండి వచ్చినోళ్ళు. ఎవరి నుండి వచ్చినోళ్ళు? ఆదాము నుండి వచ్చినోళ్ళు. ఈ ఆదాము అనేవాడు దేవుడు వద్దన్న పండు తిని పాపం చేసినప్పుడు దేవుడు ఆదాముకి చెప్పేటప్పుడే చెప్పాడు, ఆ పండు తిను దినమున నిశ్చయముగా నీవు చచ్చెదవు అని. ఆదాము వాళ్ళ హవ్వ మాట విని పండు తిన్నాడు. ఇద్దరు కలిసి తిన్నారు. తిన్న తర్వాత దేవుడు అడిగాడు, నేను వద్దన్న పండు తిన్నావా? తిన్నానయ్యా, నువ్వు నాతో పాటు ఉంచావు కదా స్త్రీని, ఏమైనా తిని నాకు ఇచ్చింది, నేను కూడా తిన్నాను అని ఉన్న సంగతి చెప్పాడు. దేవుడేమన్నాడు, ఆ పండు తిను తినమన్న నిశ్చయముగా నీవు చచ్చేదవు అన్నాడు కదా. కానీ ఆదాముని హవ్వని చంపలేదు. చంపకుండా ఏం చేశాడంటే వారి పాపాన్ని ఒక పశువు మీదికి మోపి వారిద్దరికి ప్రతిగా పశువుని అర్పించి దాని రక్తముతో వారి పాపాలకు ప్రాయశ్చిత్తం చూపించాడు. అండ్ దాని చర్మాన్ని వాళ్ళిద్దరి దేహపు సిగ్గు తెలిసి చెట్ల చాటును దాక్కుంటున్నారు కదా, అంజూరు పాకులు కట్టుకుంటున్నారు కదా, రైట్. కాబట్టి వాళ్ళ దేహపు సిగ్గు కప్పటానికి చర్మపు కచ్చడాలుగా వాళ్ళకి చేసి వాళ్ళిద్దరికీ తొడిగించాడు.
ఆ పశువు యొక్క చర్మాన్నే. ఇక్కడ మొట్టమొదటి బలి యాగం అనేది ప్రారంభించిందే దేవుడు. అంటే ఒక ప్రాణి చేసిన పాపమునకు ఆ ప్రాణన్నా బలి కావాలి, లేదా ఆ స్థానములో మరొకరన్నా బలి కావాలి. ఈ విధంగా ప్రాయశ్చిత్తం అనేది చూపించకపోతే దేవుని చట్టం ఒప్పుకోదు. ఈ భూలోక చట్టం కూడా అంతే. భూలోకంలో న్యాయ వ్యవస్థ ఉంది, చట్టం ఉంది. చట్టం ఏమంటదండి? తప్పు చేసిన వాడు శిక్ష పొంది తీరాల్సిందే, ఇక వేరే ప్రత్యామ్నాయమే లేదు. దేవునికి స్తోత్రం. ఏం పొందాలి? తప్పు చేసిన వాడు శిక్ష పొందాల్సిందే. అలాగే దేవుడు నియమించిన చట్టంలో కూడా అది నేను వద్దన్న పని చేసినప్పుడు మీరు పాపం చేసిన వాళ్ళు అవుతారు, దాని ఫలితంగా మీరు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఆ పాప దోష శిక్ష ఏదైతే ఉందో అది పశువు మీద మోపి దాని రక్తంతో వారి పాపాలకు ప్రాయశ్చిత్తం చేసి దాని చర్మాన్ని వాళ్ళ సిగ్గు కప్పటానికి కప్పి వాళ్ళకి చావు తప్పించాడు. తర్వాత దాదాపు ఆదాము 930 పైచిలుగు సంవత్సరాలు బతికాడు. లేకపోతే పండు తినుదినమనే అయిపోవాల్సింది. అలా కాకుండా ఆ మరణాన్ని ఎటు ట్రాన్స్ఫర్ చేశాడు దేవుడు? పశువు మీదకి పంపించాడు. ఇక్కడ నుంచి ఆదాముకు అర్థమైంది ఏంటంటే, పాప పరిహారార్థమై మాకు ప్రతిగా ఒక పశువుని మేము అర్పించుట ద్వారా దాని రక్తమును బట్టి దేవుడు శాంతిస్తాడు, ఆమోదిస్తాడు అనే ప్రక్రియ ఆదాముకు అర్థమైంది. కాబట్టే కయ్యను హేబేలు ఇద్దరికి ఆదాము ఇది నేర్పాడు. ఒరే పిల్లలు, మీరు పెరిగి పెద్దాళ్ళు అవుతున్నారు, స్వతంత్రులు అవుతున్నారా? ఎప్పుడైనా మీరు దేవుని ఆమోదం పొందకపోతే వర్ధిల్లలేరు. మీరు దేవుణ్ణి చేరాలి, దేవునితో నడవాలి, దేవుణ్ణి సమీపించాలి. మీరు ఎప్పుడు దేవుని ఆమోదం పొందాలన్నా, దేవుని సమీపించాలన్నా తప్పనిసరిగా మీ పాప పరిహారార్థమైన బలితోనే మీరు వెళ్ళాలి అనే ప్రక్రియని, ఈ పాఠాన్ని తన పిల్లలకు నేర్పాడు ఆదాము. ఇక అక్కడి నుంచి అందరికి ఒకరి నుంచి ఒకరికి ఇప్పుడు చీరలు కట్టడం మీకు ఎట్ట తెలుసు? స్త్రీలను అడుగుతున్నాను, చీరలు కట్టడం మీకు ఎట్ట తెలుసు? ఇప్పుడు నాకు చేత కాదు. ఇప్పుడు మీరు చీర ఇచ్చి బ్రదర్ కట్టుకోండి అంటే నాకు చేత కాదు, ఎట్ట కట్టాలో నాకు చేత కాదు. మీకు ఎట్లా చేతావు? చిన్నప్పుడు మీ అమ్మని చూసి నేర్చుకున్నారు. మీ అమ్మకి ఎట్ట తెలుసు? వాళ్ళ మమ్మీని చూసి. సో వాళ్ళ మమ్మీకి ఎట్ట తెలుసు? వాళ్ళ మమ్మీకి ఇక వెళ్తారు మీరు, ఇక వాళ్ళ మమ్మీ అంటే ఒకరి నుండి ఒకరికి పారంపర్యంగా ఈ చీర కట్టడం అనే ప్రక్రియ ఒక స్త్రీలకు ఎలా తెలిసిందో, అట్లాగా ఒకరి నుండి ఒకరికి తరతరాలకు పాపైన మానవుడు పరమాత్మను చేరాలంటే పాప పరిహారార్థమైన బలి అర్పణతోనే దేవుణ్ణి చేరాలి తప్ప వేరే ప్రత్యామ్నాయము లేదు అనే ప్రక్రియ ఒకరి నుండి ఒకరికి అట్లాగా పాస్ అయి నోవా జలప్రళయం వరకు ఆ ప్రక్రియ నడిచింది. నోవా జలప్రళయం వచ్చిన తర్వాత మనుషుడు అసలు పూర్తిగా దేవుణ్ణి విసర్జించి వాడి ఇష్టం వచ్చినట్టు బతకటం మొదలుపెట్టి అసలు సృష్టికర్త ఎవడరా ఎవడు లేడు అన్నట్టుగా మిడిమేళంగా ఊరేగితే కడుపులో మండింది, దేవుడికి చిరాకు పుట్టింది. ఇక డిక్లేర్ చేశాడు, అరే వీళ్ళ సావు మూడింది, ఇక వీళ్ళకి ఎగస్టాలు ఎక్కువైపోయినాయి, వీళ్ళు ఊళ్ళు లెక్క చేయట్లేదు నన్ను, ఇంకా గాజేస్తారు వీళ్ళు మొత్తాన్ని ఫిక్స్ అయిపోయాడు. ఫిక్స్ అయిపోయి మొత్తాన్ని ఒకసారి చూస్తే నోవా ఒక్కడు, ఆయన ఫ్యామిలీ ఒకటి కొంచెం పర్ఫెక్ట్గా కనపడ్డది. ఈ ఒక్క ఫ్యామిలీని మాత్రం ఉంచుతాను, మొత్తాన్ని లేపేస్తానని ఫిక్స్ అయిపోయాడు. ఇది సైంటిఫిక్గా కూడా రుజువైంది. భూమి మొత్తం ఒకసారి జలప్రళయం చేత ముంచబడింది అనేది ఇటీవల శాస్త్రవేత్తలు నిరూపించారు. ఈ ప్రక్రియ ఎప్పుడు జరిగిందంటే బైబిల్ చెప్పింది. ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుడు నోవాహుతో మాట్లాడి 7వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో మీరు చూడగలిగితే జలప్రళయం రప్పించటం, దాదాపు 150 దినముల వరకు భూమి మీద నీళ్లు ఉండటం, తర్వాత ఇంకిపోజేయటం. ఆ జలప్రళయములో ఒక్క నోవా ఫ్యామిలీని ఓడలో మినహాయించి భద్రపరిచి కాపాడి ఇక మిగిలిన భూమి మీద ఉన్న జనశేషం అంతటిని కూడా తుడిచిపెట్టాడు. ఇదంతా మీకు తెలుసు. ఇప్పుడు ఇక ఉన్న మనం అందరం ఆ నోవా పిల్లల నుంచి వచ్చిన వాళ్ళమే. నోవా అనేవాడికి 3 కొడుకులు, షేము, హాము, యాపెతు. ఈ నోవహు అనేవానికి 3 కొడుకులు, షేము, హాము, యాపెతు. జలప్రళయం జరిగినప్పుడు భూమి మీద మానవ జాతి మొత్తం నశించిపోతే ఈ నోవా ఫ్యామిలీ ఒక్కటి మాత్రము బ్రతికుంది. 3 కొడుకులు, కోడండ్రు, నోవా భార్య, మొత్తం 8 మంది బతికి బయటపడ్డారు. జలప్రళయం అయిపోయిన తర్వాత కొంతకాలానికి నోవా భార్య చనిపోయింది. నోవా 3 కొడుకులకి పిల్లలు పుట్టడం స్టార్ట్ అయింది. జలప్రళయం అయిపోయిన తర్వాత బాగా వినండి, ఒకసారి స్తోత్రం చెప్పండి అందరూ కలిసి. మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారు కదా, రైట్. జలప్రళయం అయిపోయిన తర్వాత ఓడలో నుంచి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు ఆదికాండంలో ఏమని రాస్తాడంటే,
నోవహు బలిపీఠం కట్టి పవిత్రమైన పశువులలోను జంతువులలోను కొన్నిటిని తీసుకొని వాటిని బలిగా అర్పించి దేవునికి సంతోషాన్ని కలిగించి ఇక లైఫ్ని మొదలు పెడతాడు. ఆ తర్వాత ఇక భూమి మీద మనుషులు విస్తరింపనారంభించారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న మనమందరం కూడా ఆ ముగ్గురికి పుట్టిన వాళ్ళమే. ఈ కులం ఆ కులం, ఈ మతం ఆ మతం అన్న భేదాలు పక్కన పెడితే బ్లడ్ గ్రూపులు చూస్తే కొన్ని గ్రూపులు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఏ పాజిటివ్ వాళ్ళందరూ చేతులు ఎత్తండి. నాది ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూపు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు కొద్దిమందే ఉన్నారు. రైట్, వీళ్ళందరూ నా రక్త సంబంధికులు, ఎందుకంటే నాది ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ కాబట్టి. సరే తీసేయండి. ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు చేతులు ఎత్తండి. అది ఓ పాజిటివ్ అన్నోళ్ళు చేతులు ఎత్తండి. కొంతమందికి అసలు వాళ్ళ బ్లడ్ ఏందో తెలియదు, వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఏంటో తెలియదు కొంతమందికి. మీరు కొంతమంది ఓ పాజిటివ్ వాళ్ళు చేతులు ఎత్తారు. రైట్, నా భార్యది ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్. సో ఇప్పుడు ఓ పాజిటివ్ వాళ్ళందరూ నిన్న చెప్పా శుక్రవారం నా భార్య రక్త సంబంధికులు అనమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాగే బి పాజిటివ్ వాళ్ళు చేతులు ఎత్తండి. బి పాజిటివ్ వాళ్ళు వీళ్ళందరూ మా అన్న భార్య రక్త సంబంధికులు అన్నమాట. ఎందుకంటే మా వదిన గారిది బి పాజిటివ్. ఇట్లా ఇప్పుడు ఇక కులము అనేది మనం కల్పించుకున్నాం. కానీ బ్లడ్ గ్రూపులు చూస్తే మరి ఇప్పుడు కులాలకు సంబంధం లేకుండా మనందరూ ఎలా కలిసినాయి అంటే టోటల్గా అర్థం అవ్వాల్సింది ఏంటంటే మనందరము ఒకరి నుండే వచ్చిన వాళ్ళం. అందుకే అందరికీ బ్లడ్ రిలేషన్ ఉంది. ఇది పచ్చి నిజం, బైబిల్ చెప్తున్న సత్యం. అంతేకాదు సైన్స్ చెప్తున్న సత్యం కూడా. ఇక ఏదో విర్రవేగటానికి మీసాలు తిప్పడానికి ఏమండి కులాన్ని ఒకదాన్ని అడ్డం పెట్టి ఊరికి వాళ్ళు తెగెచ్చులు పడుతున్నారు. పడితే చేయగలిగింది ఎవడు కర్మోడు మోస్తాడు. కానీ వాస్తవం మాత్రం ఇది. దేవునికి స్తోత్రం. వాస్తవం అయితే ఏంది, అందరము రక్త సంబంధీకులము. అందరం ఎవరి నుంచి వచ్చాము? ఇప్పుడున్న జనరేషన్ మొత్తం ఎవరి నుంచి వచ్చింది? ఈ జనాభా మొత్తం నోవా ముగ్గురు కొడుకుల్లోంచి వచ్చింది. బాగా వినాలి. ఓడలో నుంచి బయటికి వచ్చినప్పుడు నోవా చేసిన పని ముగ్గురు కొడుకులు చూశారు. ఈ ముగ్గురు కొడుకులు ఏం చూశారయా? తండ్రి పరిశుద్ధ పశువుల్లోంచి జంతువుల్లోంచి కొన్నిటిని తీసి బలిపీఠం కట్టి బలిపీఠం మీద వాటిని వధించి రక్త ప్రోక్షణ జరిగించి దేవునికి బలి అర్పించటం అనేది కొడుకులు చూశారు. కొడుకులు చూసి ఏమడుగుంటారు నాకు తెలిసి, ఎందుకు డాడీ ఈ ప్రక్రియ అంటే పరమాత్మను మనం సమీపించాలంటే రక్త ప్రోక్షణ జరిగించాలరా, ఇది ప్రక్రియ. ఇప్పుడు ఆ ముగ్గురు కొడుకులు కూడా ఇక వాళ్ళ పిల్లలకి ఏం చెప్పుంటారు? ఇప్పుడు చీరలు కట్టడం ఒకరి నుంచి ఒకరికి ఎట్లా పాస్ అయిందో అట్లాగా ఇక ఆ ముగ్గురు కొడుకులకి పుట్టేటువంటి పిల్లలందరికీ కూడా ఇక ఆ తండ్రులు చెప్పారనమాట, రే మనం పరమాత్మను చేరాలంటే తప్పకుండా రక్త ప్రోక్షణ అవసరము. రక్తం చిందించకుండా పాపక్షమాపణ జరగదురా బాబు అని ఇక అందరూ ఒకరి నుంచి ఒకరికి చెప్పుకుంటా వచ్చారు. ఇదంతా కూడా ఆదికాండం 11వ అధ్యాయం వచ్చేసరికి ఆ 11వ అధ్యాయానికి వస్తే మొత్తం భూమి మీద ప్రజలు విస్తరించారు. భాష ఒక్కటి, పలుకు ఒక్కటి, ఒకటే భాష ఒకటే పలుకు ఉన్న జనాభా మొత్తం ఒక దగ్గరే ఉన్నారు. ఇక వాళ్ళందరూ మళ్ళా రెండో రౌండ్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ రౌండ్ నోవా జలప్రళయానికి ముందు చెడిపోయారు. చెడిపోయిన వాళ్ళ మొత్తాన్ని జలప్రళయం రప్పించి గాజేశాడు. ఇప్పుడు మళ్ళా ఆ నోవా కొడుకుల్లో నుంచి పిల్లలు వచ్చి వాళ్ళందరూ విస్తరించి మళ్ళా చెడిపోవటం మొదలుపెట్టారు. మళ్ళా దేవుడిని పక్కన పెట్టేసి తామొక దేవుడైనట్టుగా విర్రవేగటం మొదలుపెట్టి ఒక పెద్ద గోపురాన్ని నిర్మించుకోవటం మొదలుపెట్టారు. ఎందుకు నిర్మించుకోవటం మొదలుపెట్టారంటే కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిల్లో మొట్టమొదటి కారణం ఏంటంటే ఆకాశమునంటూ శిఖరాన్ని గడదాం, ఆకాశానికి ఎక్కిపోదాం. రెండవది ఏంటంటే పేరు సంపాదించుకుందాం. మూడవది ఏంటంటే గతంలో జలప్రళయం వచ్చినప్పుడు తక్కువ ఎత్తులో ఉన్నందున అందరూ పోయారు, ఇక మనం పోవద్దు అంటే బాగా ఎత్తైన గోపురం కడదాం ఆకాశానికి. అంటే దేవుడి నీ నీళ్లు పంపించినా సరే మునిగిపోవాలంత ఎత్తు ఉండాలి అన్నట్టుగా కట్టుకున్నారు. అది మొదలుపెట్టి కాస్త కట్టారు. దేవుడు చూశాడు, వీళ్ళకి మళ్ళీ మీడియాలో నడమంతరం స్టార్ట్ అయిందిరే, ఇక మళ్ళీ ఇప్పుడు సొంత ఆలోచనలకు వచ్చేసారు, ఇక వీళ్ళని ఆపలేము, ఇక మళ్ళా జలప్రళయం రప్పించి వీళ్ళ నాశనం చేయనని గతంలో నేను ప్రామిస్ చేశాను. కాబట్టి ఇక వీళ్ళు చేసే పని చేయకుండా అడ్డగించాలంటే ఇక వీళ్ళ భాష తారుమారు చేయటం తప్ప రెండో ఆప్షన్ లేదని దిగొచ్చి ఆదికాండం 11వ అధ్యాయంలో వాళ్ళ గోపురాలు కడతా ఉన్నారు. ఒక నైట్ తెల్లారేసరికి అందరి బ్రెయిన్లో భాషలు మార్చిపెట్టాడు. ఒక నైట్ తెల్లారేసరికి భాషలు మారిపోయినాయి. సింపుల్. తర్వాత లేచారు, మళ్ళీ అందరు కలిసి గోపురం పనికి మొదలు పెడుతున్నారు. ఒకడేం బకెట్ దేరా అంటాడు, బకెట్ దేరా అంటే వాడేమో ఇటుకరాయి తీసుకొచ్చి ఇస్తున్నాడు.
ఎవడరా బకెట్ దమ్మడి ఇటు రాదేస్తా పిచ్చెక్కిందా నీకని వాడు మాట్లాడుతుంటే వాడు అంటున్నాడు ఏంట్రా నన్ను తిడుతున్నావు అంటున్నాడు. వాడి భాష వీడికి బూతు. ఇట్లా బకెట్ చూపించి ఇది బకెట్ అన్న వాళ్ళందరూ గుంపయ్యారు. బకెట్ చూపిస్తే ఇటుక రాయి తెచ్చిన వాళ్ళంతా గుంపయ్యారు. వాళ్ళ భాషలో అది. దేవునికి స్తోత్రం. అట్లాగా ఆ ఉన్న జనాభా మొత్తం భాషల తారుమారవటం వల్ల అనేక గుంపులుగా విడిపోయి చివరికి భూమి అంతటా చెదరగొట్టబడ్డారు. ఇది అసలు ఆదికాండం నుంచి జరిగిన చరిత్ర. ఆ చెదరగొట్టబడిన తర్వాత కొందరు ఇండియా వైపు వచ్చారు, కొందరు ఆఫ్రికా వైపు వెళ్ళారు, కొందరు ఇంకో ఆస్ట్రేలియా, రకరకాల దిక్కులకి వెళ్ళిపోయారు. మొత్తం భూమి తర్వాత ఖండాలుగా విభజించబడింది. అందరూ తలో దిక్కుకు చెదరిపోయారు. కొంతమంది ఊళ్ళు కట్టుకున్నారు, కొంతమంది అడవుల్లో ఆటవికులుగా తయారయ్యారు. ఎన్ని రకాలుగా వాళ్ళు చెదరిపోయినప్పటికీ వాళ్ళ తాతల తండ్రులు ముత్తాతలకు తాతలు వేసినటువంటి పునాది ఏదైతే ఉందో, బలి అర్పణ చెల్లించకుండా దేవుని ఆమోదం పొందటం సాధ్యం కాదు అనే విషయం మాత్రం అందరి మెదళ్ళలో అంతే ఉంది. ఇది మీకు అర్థమైతే గట్టి కొట్టండి. నిజంగా అర్థమైందా? దేవునికి స్తోత్రం కలుగును గాక.